ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు ధర్నా చేశారు స్టూడెంట్స్. హాస్టల్లోని అన్నంలో పురుగులు వస్తున్నాయని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థినులు. లేడీస్ హాస్టల్ డైరెక్టర్ను తొలగించి తమకు నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్. అవసరమైతే భోజనాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయించాలని అన్నారు స్టూడెంట్స్. గత 2-3 months నుంచి మేము ఎవ్రీ డే చెప్తున్నాం, చాలా లెటర్స్ ఇచ్చినాం, చాలా రిప్రజెంటేటివ్ చేసినాం. మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం, మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయి అని అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీ డే 1 week లో 2-3 times ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి, పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 member గర్ల్స్ స్టమక్ పెయిన్ తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. వాళ్ళు ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా? మా ఫీజు మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం. అడ్మిషన్ ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా? చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానిక? పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక? ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ తోని పెడితే ఇవన్నీ ఎప్పటివో ఉంటున్నారు. చూడండి, డేట్ తో సహా టైం తో సహా పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు. మాకైతే డైరెక్టర్ మేడం వద్దు, మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి. మాకు రెస్పాండ్ అవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి. ఫుడ్ గురించి చాలా ప్రాబ్లమ్స్. మాకేంటి యూజ్ చేసిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు. ప్లాస్టిక్ బియ్యం పెడుతున్నారు, అంటే 2 times 3 times పాలిష్ చేసిన బియ్యం పెడుతున్నారు. అండ్ తర్వాత మేము వెళ్ళి అడిగితే మేము అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్తున్నారు. ర్యాంకులు కొట్టుకొని మేము ఇక్కడికి వచ్చింది, మేము వెళ్ళి మా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి మేము ఎన్నోసార్లు కేర్ టేకర్ కలిసినాం, మేడంని కలిసినాం. ఈ రోజు మేడంని కలిసి అంటుంది నా దగ్గరికి ఎవరు రాలేదు. ఒక్కసారి వెళ్ళి కలిస్తే గాలి మాటలు అంటుంది. మేము విత్ ప్రూఫ్ చూపించినా కూడా మేడం మేము పట్టించుకుంటలేదు. ఎన్నిసార్లు మేము మమ్మల్ని అడ్రస్ చేసి మెసేజ్ చేసినా, రమ్మని పిలిచినా కూడా ఒక్క రోజు కూడా. ఇందులో 90% ఆఫ్ పీపుల్ కి అసలు మేడం అంటే ఎవరో తెలియదు. మేము ప్రూఫ్ చేసి రీయూజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, 2 times పూరికి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తున్నారు. వెజిటేబుల్స్ లో పురుగులు వస్తే చెప్తే పురుగులు తీసేసి తినమని చెప్తున్నారు. మాకు క్వాలిటీ ఫుడ్ కావాలి, మా